హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం వేకువజామున భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో ఏరియా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సుచిత్రతో పాటు పలు చోట్ల వర్షం పడుతుంది. మెహదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. మరోవైపు రాగల 5 రోజుల పాటు హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే రైతులు ఒకవైపు పంట మొత్తం నీటిలో మునిగిపోయి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఏం చెప్తుంది? గత 3 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే అప్పిగూడలో ఒక వాహనదారుడు రోడ్డుపై వెళ్తున్న ఏదైతే నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం చూసిందే. ఈ నేపథ్యంలో కూడా మరో 5 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తం చేయడంతో పాటు ఇటు డిఎస్ఆర్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇటు డిఎస్ఆర్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అసలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. నిన్న ఏదైతే విద్యాశాఖ అలర్ట్ కూడా నిన్న విద్యాశాఖ కూడా అంటే స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి. మరో రాగల 5 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటున్న నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఒక గంట పాటు వర్షం కురిస్తేనే ట్రాఫిక్ మొత్తం ఎక్కడెక్కడ నిలిచిపోతుంది. ఇక మొత్తం గల్లీలలో కూడా వాటర్ మొత్తం పైకి మోకాల లోతు వరకు వస్తున్నాయి. అదే ఒకవేళ 5 డేస్ కనుక కంటిన్యూగా వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో కూడా నీరు చేయడంతో పాటు ఇటు ఇంట్లో ఉన్న ఎవరైతే ఇంటి యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు మరో గంట వర్షం పడితేనే ఈ విధంగా నమోదవుతున్న పరిస్థితి. 7-8% వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో కూడా మరొకసేపు భారీ వర్షం పడినట్టయితే ఇంకా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ ఇస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టిన పరిస్థితి. ఏదైతే రాగల 5 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే మేయర్ గజాల విజయలక్ష్మితో పాటు అధికారులు కూడా ఏదైతే ఈ డిఎస్ఆర్ ఫోర్స్ కూడా రంగంలోకి దింపి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ వర్షం పడినా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ఆదేశించారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, గత సంవత్సరంతో కనుక మనం చూసినట్లయితే వర్షాలు పడి అక్కడ మూసీ నది కూడా ప్రవహించడంతో హైదరాబాద్ అంతా అతలాకుతలమైంది. మరి అలాంటి పరిస్థితి ఈసారి కూడా ఏర్పడితే ప్రభుత్వం దీనిని మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఏ విధంగా మరి చర్యలు తీసుకొనుంది? లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడంతో పాటు ఈ ఏదైతే ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని మూసీ కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడంతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళని తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా భారీ వర్షాలు 5 రోజులు పడతాయన్న నేపథ్యంలో కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఈ స్లమ్ ఏరియా నుండి వాళ్ళని ఖాళీ చేయించడంతో పాటు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పొచ్చు. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం వేకువజామున భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో ఏరియా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సుచిత్రతో పాటు పలు చోట్ల వర్షం పడుతుంది. మెహదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. మరోవైపు రాగల 5 రోజుల పాటు హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. लोग अभी घरों में सो रहे